కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ కమిటీల నియామకం చేపురోలు పార్టీ ఆఫీసులో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూర్ హాజరయ్యారు. కార్యకర్తల నుండి నాయకత్వం తీసుకురావాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనని రామ్ తాళ్లూర్ తెలిపారు. 5 రోజుల పాటు కమిటీల నియామకం జరుగుతుంది అన్నారు. వార్డ్, బూత్, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటు చేస్తే కసరత్తు ప్రారంభించామంటున్న జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూర్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలోపేతానికి అయితే అడుగులు పడుతున్నాయని చెప్పొచ్చు. ఈరోజు పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో అయితే మాత్రం పార్టీ కమిటీలు, సభ్యత్వ కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీలను అయితే మాత్రం నియమించనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూర్ అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గానికి వచ్చారు. దానికి సంబంధించి మొత్తం జనసేన నాయకులందరితోనే కూడా సమాయత్తం అయ్యారు. దాంతోపాటు అధినాయకుడు ఏం చెప్పారు, ఈయన ఇక్కడ పార్టీ నాయకులకి ఏం వివరించారనే దాని మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఇప్పుడు పార్టీ కమిటీలు అని అంటున్నారు, ఏంటి? ముఖ్యంగా ఇప్పుడు మనం పార్టీని గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ చేసుకొని దాని దిశగా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో ముందుకెళ్ళటం కోసం అని చెప్పి మేము మన దగ్గర టోటల్గా ఉన్న 175 నియోజకవర్గాల్లో అన్ని కమిటీలు, అంటే వార్డు కమిటీల కాడి నుంచి, బూత్ కమిటీల కాడి నుంచి, విలేజ్ కమిటీల కాడి నుంచి, మండల కమిటీల వరకు పూర్తి చేయాలనుకుంటున్నామండి. దాంట్లో మా అధ్యక్షుల వారి నియోజకవర్గమైన పిఠాపురం నుంచి మేము ఏదైనా స్టార్ట్ చేస్తాము. దాని ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న 654 వార్డులలో ముందు 654 వార్డు ఇన్ఛార్జీని ఎన్నుకోవడం జరుగుతుందండి. దాని తర్వాత వీళ్ళని ఎన్నుకోవడానికి ప్రతి వార్డు నుంచి 10 నుంచి 15 మంది వచ్చి వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్లో ఈ వార్డు ఇన్ఛార్జీని ఎన్నుకుంటారు. తర్వాత ఈ వార్డు ఇన్ఛార్జీలు అందరూ కలిసి బూత్ ఇన్ఛార్జీలు ఎన్నుకుంటారు. ఈ వార్డు ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కలిసి విలేజ్ ఇన్ఛార్జీలని, వీళ్ళందరూ కలిసి మండల ఇన్ఛార్జీలని ఎన్నుకుంటారండి. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే విధంగా, అంటే ఇదే మోడల్లో ఎలక్షన్ బేసిస్లో మేము వెళ్తున్నాము. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మాకు 2014 నుంచి పార్టీతోనే ఉండి పార్టీ కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసి కష్టపడుతున్న వాళ్ళకి ఇప్పుడు మేము తీసుకుంటున్న ఈ ఇన్ఛార్జీల్లో ముఖ్య స్థానం ఇవ్వాలి. దాంతోపాటు లాస్ట్ 3-4 ఇయర్స్లో కొత్తగా పార్టీ వచ్చిన వాళ్ళకు కూడా సమన్యాయం ఇచ్చుకుంటూ అందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ ఇది గ్రౌండ్ లెవెల్లో అందరూ సమాయత్తమై రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి అని కానీ, లేకపోతే ముందు రాబోయే ఎలక్షన్స్ గురించి అని కానీ పార్టీ నిర్మాణాన్ని, స్ట్రక్చర్ని కరెక్ట్గా చేసుకొని ముందుకెళ్తున్నామండి. దానికి సంబంధించి మేము ఇక్కడ 5 days ఉండబోతున్నాము. ఇక్కడ లోకల్లో ఉన్న లీడర్స్తో కానీ, మండల్ లీడర్స్తో కానీ, గ్రామీణ లీడర్స్తో కానీ, గ్రామ లీడర్స్తో, బూత్ లీడర్స్తో అందరితో ఇండివిజువల్గా మీటింగ్స్ కూడా పెట్టుకుంటున్నాము. దీని గురించి ఈ రాబోయే 5 రోజుల్లో ఈ 5 కమిటీలు పూర్తి చేసి ఈ కమిటీ రిపోర్ట్ని మా అధ్యక్షుల వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మండల, గ్రామ, మండల, బూత్ కమిటీలు అంటే ఎంతెంత మందిని ఇన్ఛార్జీలు, వార్డు సభ్యులుగా నియమించబోతున్నారు? అంటే ప్రతి వార్డుకి ఒక ఇన్ఛార్జి లాగా ఉంటాడండి. 654 వార్డులు ఉన్నాయి మీ దగ్గర. 654 మంది ఇన్ఛార్జీలు ఉంటారు. అలాగే బూత్ 240 సంథింగ్ ఎంత ఉన్నాయి, దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. తర్వాత మేము ఇన్ఛార్జి వారికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు బూత్ ఇన్ఛార్జి మేము సెలెక్ట్ చేసుకున్నాక బూత్ కమిటీ అనేది బూత్ ఇన్ఛార్జ్ చేసుకుంటాడు. ఆ ఫ్రీడమ్ అతనికి ఇస్తాం. బట్ మేమేంటంటే ఇన్ఛార్జీల వారికి మేము సెలెక్ట్ చేయగలుగుతాం. ఇలా మేము చేసే దాంట్లో 989 మంది ఎంతోమంది వస్తున్నారండి. ఈ 989 మందికి ఇది నియోజకవర్గం మా అధ్యక్షుల వారిది కాబట్టి వీళ్ళతో అధ్యక్షుల వారికి డైరెక్ట్ 2-way ఇదన్నమాట. అది అంటే వాళ్ళు ఏదన్నా ఉన్నప్పుడు, ఇష్యూస్ ఉన్నప్పుడు మా సెంట్రల్ ఆఫీస్కి డైరెక్ట్గా కాంటాక్ట్లు అయ్యేట్టు, అట్లే మా సెంట్రల్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇష్యూస్ మీద రిఫ్లెక్ట్ అయ్యేట్టు. ఇది అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వార్డు ఇన్ఛార్జిని మేము కరెక్ట్గా అతన్ని ఎంపవర్ చేయగలిగితే ఒక వార్డు ఇన్ఛార్జి ఏం చేయగలడు అంటే ఆ వార్డులో ఉన్న సమస్యలని అతనే ఐడెంటిఫై చేసి అతని వాయిస్, అక్కడ ఉన్న సమస్యలకి ఇతని వాయిస్ అవ్వాలన్నమాట. వాయిస్ అయ్యి ఆ సమస్యలను ఇతని చేతుల మీదుగా సాల్వ్ చేయడం వలన ఆ వార్డు ఇన్ఛార్జి అంటే మామూలుగా ఇది ఎంపవర్ అవుతాడు. ఎంపవర్ అవటం వల్ల బూత్ ఇన్ఛార్జి కానీ, విలేజ్ ఇన్ఛార్జి కానీ, మండల్ ఇన్ఛార్జి కానీ ఎంపవర్ అవుతారు. సో మా లీడర్, మా అధ్యక్షుల వారు ఎప్పటి నుంచో చెప్తున్నట్టు సేనతో సేన అని ఇది మామూలుగా మెంబర్ టు లీడర్ అనేది ఆయనకి ఏంటంటే ఒక కార్యకర్త నాకు ఒక లీడర్ అవ్వాలి అనే ఉద్దేశంలోనే వీళ్ళందరినీ ఎంపవర్ చేసుకుంటూ వీళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకొని ఫ్యూచర్లో వీళ్ళని ఒక లీడర్ లాగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు కార్యకర్తలు అంటే కష్టపడే కార్యకర్తలందరూ నాయకులు చేసే దిశగా అంటారా? కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తలని నాయకులను చేసే దిశగా ముందుకెళ్తున్నాం. అది మా అధ్యక్షుల వారు ప్రతిసారి అదే చెప్తూ ఉంటారు, మెంబర్ టు లీడర్.
అంటే ఒక మెంబర్ సభ్యత్వం తీసుకున్న ప్రతి మెంబరు లీడర్గా ఎలా ఎదగాలి, వాళ్ళకి మేము ఇచ్చే క్లియర్ ఆపర్చునిటీ ఇది. అంటే ఈరోజు నువ్వు వార్డ్ ఇన్ఛార్జిగా రా, ఇక్కడ నుంచి ఎదిగి నువ్వు బూత్ ఇన్ఛార్జ్ అవ్వు, విలేజ్ ఇన్ఛార్జ్ అవ్వు, మండల్ ఇన్ఛార్జ్ అవ్వు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అవ్వు, డిస్ట్రిక్ట్ లీడర్ అవ్వు. అలానే ఒకరోజు నువ్వే ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, మినిస్టర్ అవుతావు. సో వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఎన్ని ఇష్యూస్ని అడ్రస్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళకి ఎవ్రీ 3 months కూడా వాళ్ళ మీద మేము రివ్యూ మీటింగ్స్ చేస్తాము. రివ్యూ మీటింగ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చుకొని, వాళ్ళకి ఏదైనా డైరెక్షన్స్ ఇవ్వాలంటే ఇచ్చుకొని అలా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. మొత్తం మీద అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు, మొత్తం 175 కాన్స్టిట్యున్సీస్ కూడా ఇదే పద్ధతి 175 నియోజకవర్గాల్లో కూడా ఇదే దీన్ని ఒక రూల్ బుక్ లాగా చేసుకొని ఇదే రూల్ బుక్ని 175 నియోజకవర్గాల్లో ఫాలో అవుతూ వితిన్ నెక్స్ట్ 2-3 monthsలో కంప్లీట్గా ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటిల్ మండల్ లెవెల్ వరకు కంప్లీట్ చేస్తాం. ఇలా మా సభ్యత కమిటీలు వేయడం వల్ల కూడా అభివృద్ధికి కూడా ఎంతో శాతం దోహదపడే అవకాశం ఉంటుంది. దీని మీద అధినాయకుల వారు ఏమైనా సూచనలు చేశారు? అభివృద్ధిలో వీళ్ళని భాగం చేద్దాం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే అభివృద్ధి మీరే చూస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ 1.5 yearలో మీ నియోజకవర్గం తీసుకుంటే లాస్ట్ 50 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి ఈ సంవత్సరంలో జరిగింది. అంటే డిప్యూటీ సీఎం అయ్యింది, ఆయనకి 3 శాఖలు ఉండి మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యింది కూడా. ఇంతకుముందు మీరు చూసుకుంటే లాస్ట్ 50 yearsలో ఉన్న ఎమ్మెల్యే చేయింది ఈయన 1.5 yearలో చేసి చూపించాడు. ఇటువంటిది ఇంకా నెక్స్ట్ 5 yearsలో మీరు అంటే మీ ఊహకి అందని విధంగా దీన్ని ఒక రోల్ మోడల్, అంటే ఒక మోడల్ దీనిలాగా కాన్స్టిట్యున్సీ లాగా తీసుకెళ్ళాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మీ నియోజకవర్గం గురించి ఇండియా వైజ్గా మాట్లాడుకోవాలనేది అతని ముఖ్య ఉద్దేశం అండి. ఇదే విధంగా మొత్తం స్టేట్ మొత్తం ఆయన శాఖల్లో కానీ ఆయన శాఖల్లో అతను ఎంతవరకు చేయగలడో మా అధ్యక్షులు అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారు. దీనిలో మా కార్యకర్తల్ని భాగం చేయాలి, మేము చేసే ప్రతి ఒక్క అభివృద్ధిలో వాళ్ళు భాగం అవ్వాలనేది మా ముఖ్య ఉద్దేశం. కమిటీలు అనేది అంటే ఎన్ని రోజులు ప్రాసెస్ నడుస్తుంది, దానికి సంబంధించి ఎప్పుడు నివేదిక అందించే అవకాశం? అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 5 రోజుల్లో కమిటీలన్నీ పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నామండి. ఇలానే 175 నియోజకవర్గాలకి మల్టిపుల్ బ్యాచెస్ లాగా వెళ్ళి మల్టిపుల్ లీడర్స్ వెళ్ళి ఒక రూల్ బుక్ రెడీ చేస్తాము. ఆ రూల్ బుక్నే ఫాలో అవుతూ 175 నియోజకవర్గాల్లో 60 to 90 daysలో ఫినిష్ చేయాలి. అంటే మొత్తం కమిటీలు అధికారికంగా ఫామ్లోకి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు అంటారు? అంటే ఒక్కొక్క నియోజకవర్గం చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉంది, 5 daysలో అధికారికంగా వస్తాయి. ఇంకొక నియోజకవర్గం తర్వాత 5 days, అలా కంటిన్యూస్గా అన్నీ అయిపోయేసరికి వీళ్ళ కమిటీలో పెట్టే వారిని అందరినీ కూడా ఇప్పటికే నియమించడం జరిగిందంటారు? లేదండి, ఎవరిని ఇంకా మేము నియమించలేదు. మేము వాళ్ళని ఇది డెమోక్రటిక్ వేలో వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకునే అవకాశం వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి దే నో దట్ ఎవరెవరు మనకి ఎప్పటి నుంచి ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, నిజంగా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయట్లేదు వాళ్ళకి తెలుసు. అదే అవకాశం వాళ్ళకి ఇవ్వటం వల్ల నిజంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి ఈరోజు ఒకటి నాయకత్వం వస్తుంది. అంటే ఇప్పుడు 2029 సార్వత్రిక ఎన్నికలు ఏదైనా మున్సిపల్ స్థానిక ఎన్నికలకి మొత్తం కమిటీలన్నీ ఫామ్ అవ్వచ్చు అంటారా? అంటే మీ పార్టీ బలోపేతానికి ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు కదా? వీఆర్ ట్రయింగ్ టు ఫినిష్ బిఫోర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఓన్లీ. బట్ ఒకవేళ చేయలేకపోతే మా ముఖ్య ఉద్దేశము ఏదో లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమో వాటి కోసమో కాదండి. మేము క్యాడర్ని స్ట్రెంగ్తెన్ చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. మెంబర్ టు లీడర్, ఒక నాయకుడిగా ఎలా అతను ఒక నాయకుడిగా అతను రావాలంటే ఏం చేయాలి, ఎలా మారాలి, కార్యకర్త నుంచి నాయకుడిగా ఎలా మారాలి అనేది దానికి ముఖ్య ఉద్దేశం అండి. ప్లస్ కార్యకర్తలలో ఈరోజు ఉన్న డిసప్పాయింట్మెంట్ అనేది తీసేయాలి. మాకు ఏదో ఒక నాయకత్వం కావాలి, మేము పనిచేస్తాం. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటుంది. దీనిలో వీళ్ళందరినీ భాగస్వామ్యం చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇది పరిస్థితి. వచ్చే స్థానిక బాడీ ఎలక్షన్స్ కల్లా మొత్తం కూడా ఈ గ్రౌండ్ నుంచి కూడా మొత్తం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పుడే కమిటీలు అయితే ప్రారంభించాం. దీనికి సంబంధించి గ్రామ కమిటీలు, బూత్ కమిటీలు, మండల కమిటీలు కూడా నియమించడం సిద్ధంగాను. నాయకుడు టు లీడర్ ఏ విధంగా ఎదగాలి అనే దాని మీద పూర్తి స్థాయిగా ఈ కమిటీల ద్వారా తెలియజేస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ 1.5 yearలో పిఠాపురం నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.